శుక్రవారం రేపు రాత్రి పడుకునే ముందు రూ. 2 బిళ్ళలతో ఈ విధంగా గనక చేస్తే మీకు ఉన్నటువంటి కష్టాలు తీరిపోతాయండి. రాత్రికి రాత్రే మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలొస్తాయి. శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు రూ. 2 బిళ్ళతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు రావడం మీరు చూడడం అనేది ఖాయమండి. రూపాయల బిళ్ళ అంటే ధనం కాబట్టి మనం ధనంతో పరిహారం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలొస్తాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. వద్దన్న ధనం వస్తుంది. ఎవరైతే కష్టాలొస్తూ ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, ధనం రావట్లేదు, ఎంత సంపాదించినా సరే ధనం మిగలట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారో అలాంటి వారందరూ కూడా మర్చిపోకుండా రూ. 2తో ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ధన సమస్యలు ఉన్నవారు, ధనం కావాలి అని కోరుకునేటువంటి వారు శుక్రవారం రోజు రాత్రి తప్పకుండా ఈ పరిహారం చేసి చూడండి. ఇంతకీ శుక్రవారం రోజు రూ. 2 బిళ్ళతో ఏం చేస్తే దశ మారిపోతుంది అనే విషయం మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు భూతాన్ని బానిసగా చేసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలిపే కథను కూడా మనం తెలుసుకుందాం. పూర్వం రామయ్య అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. అతను ఒక బీదవాడు. పేదరికం నుంచి విముక్తి పొందాలి అనేది అతని తీవ్రమైన కోరిక. ఒక భూతాన్ని వశపరుచుకుంటే దాని ద్వారా కోరినంత ధనం తెచ్చుకోవచ్చు అని అంటారు. రామయ్య తన ఇంటికి సమీపంలోనే అతని వశీకరణ మంత్రాన్ని ఉపదేశించే మహాత్ముడు ఉన్నాడని కాళ్ళ మీద పడతాడు. భూతాన్ని వశం చేసుకునే మంత్రం ఉపదేశించమని బతిమలాడతాడు. మహాత్ముడు ఆలోచించి, నీకెందుకయ్యా భూతం, దానితో వ్యవహారం చాలా కష్టం. నువ్వు ఇప్పుడు సుఖంగా పేదరికంతో మనశ్శాంతిగా ఉన్నావు. సంపద పెరిగితే తాపత్రయాలు పుట్టుకొస్తాయి, కష్టాల పాలవుతావు, నెమ్మదిగా ఇంటికి వెళ్తావు అని చెప్పి అంటాడు. కానీ రామయ్య వినలేదు. అతని ధైర్యాన్ని గమనించి, మహాత్ముడు నేను చెప్పిన మంత్రాన్ని ప్రతిదినం ఉదయం జపించు. భూతం నీ వశం అవుతుంది. నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తుంది. కానీ జాగ్రత్త, భూతం చాలా భయంకరమైంది. దానికి సదా పని కల్పిస్తూ ఉండాలి. తగిన పని కల్పించకపోతే ప్రాణం తీస్తుంది. ఆ మాటలు విని రామయ్య ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. తన స్వామి సూచన మేరకు పని కల్పిస్తానని చెప్పి శ్రద్ధగా మంత్రం జపిస్తాడు. వారం రోజుల తర్వాత పెద్ద భూతం ప్రత్యక్షమైంది. వచ్చాను, నీ మంత్రంతో నన్ను వశపరుచుకున్నావు. ఇక మీద నాకు ఎప్పుడు ఏదో ఒక పని కల్పించి తీరాలి. పని చెప్పకపోయావో నిన్ను చంపేస్తాను అంటుంది భూతం. అప్పుడు రామయ్య, అయితే నాకు రాజభవనం కట్టించు అంటాడు. తన మనసులో భూతానికి పెద్ద పని కల్పించాలనుకుంటాడు రామయ్య. రాజభవనం నిర్మించడానికి చాలా టైం పడుతుందిలే అనుకుంటాడు. కానీ చూస్తుండగా రాజభవనం, ఉద్యానవనం తయారవుతుంది. అది పూర్తవ్వగానే ఇంకా ఏం చేయాలో చెప్పు అంటుంది భూతం. రామయ్యకి ఏం తోచక సమీపంలో అడవిని కూల్చి మహానగరం నిర్మించు అంటాడు. నగర నిర్మాణం కొన్నేళ్లు పడుతుందనుకున్నాడు. కానీ భూతం కొన్ని నిమిషాల్లోనే అద్భుతమైన నగరం సృష్టిస్తుంది. బీదవాడు వణికిపోతాడు. మరేం పని చెప్పాలో పాలుపోలేదు. దిక్కు తోచక నేరుగా మహాత్ముని వద్దకు వెళ్ళి, స్వామి మమ్మల్ని కాపాడండి అని ఏడుస్తాడు. ఆ భూతం ఎంత కష్ట పని చెప్పినా సరే క్షణాల్లో పని పూర్తి చేస్తుంది. పని చెప్పమంటుంది. నేనేం చేయలేకపోతున్నాను స్వామి, నన్ను కాపాడండి అని పాదాల మీద పడతాడు. అప్పుడు రామయ్య, అయితే కుక్కని పట్టుకో, దాన్ని తీసుకువెళ్ళి దాని తోకను నిటారుగా ఉంచమని చెప్పు. రామయ్య ధైర్యంగా కుక్కను పట్టుకుని వెళ్ళి భూతం చేతికి ఇస్తాడు. కుక్క తోకను నిటారు చేయమని చెబుతాడు. ఇదేం పెద్ద పని అనుకుంటూ తన 2 చేతులతో ఆ బంకర తీయగానే దాని బంకర మళ్ళీ మామూలుగానే ఉంటుంది. ఎంత చేసినా ఏం లాభం, భూతం మళ్ళీ వంకరే. వారం చేసినా ఏం సాధ్యం కాలేదు. అప్పుడు భూతం రామయ్య దగ్గరకు వెళ్ళి, ఈ భూతం అంటుంది, ఈ కుక్క తోకను వంకర తీసే పని నాకు తొలగించు అంటుంది. నేను ఇచ్చినవన్నీ నీకే ఇస్తాను అని అంటుంది. ఓకే అంటాడు. అప్పుడు భూతం, అమ్మయ్య బతికిపోయాను అని చెప్పుకొని వెళ్తాడు.
భూతం వెళ్ళిపోతుంది. తర్వాత తను ఇచ్చినటువంటి భవనాన్ని తను ఇచ్చేసి వెళ్ళిపోతుంది. హమ్మయ్య అనుకుంటాడు. ఈ ప్రపంచాన్ని మార్చడానికి సిద్ధం చేయకూడదు. మనసు ఎప్పుడు వంకర పోతుంది. స్థిరమైన మనసుతో మనం మంచి పనులు చేయాలి. అప్పుడే మనసుకు శాంతి లభిస్తుంది. లోకం సుఖంగా ఉండదు. మనసు మర్మం వెలిగిన వాడే మనుష్యుడు అని చెప్పి అంటారు త్యాగరాజస్వామి. ఇక వీడియోలోకి వస్తే చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారండి. ధనం రావట్లేదు, చేతిలో ధనం నివ్వట్లేదు, ధన సంపాదన పెరగట్లేదు అని చెప్పి ఎంతోమంది బాధపడుతుంటారు. ఇలా ధనం విషయంలో సమస్యలు ఉన్నవారు శుక్రవారం రోజు రాత్రి 2 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేస్తే చాలండి. ధన సమస్యలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధనలాభం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏం లేదండి. శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు 2 రూపాయల బిళ్ళతో తీసుకోండి. ఆ 2 రూపాయల బిళ్ళను ఒక చిన్న పేపర్లో వేయండి. ఆ పేపర్లోనే చిటికెడు కుంకుమను కూడా వేయండి. తర్వాత 2 రూపాయల బిళ్ళను పేపర్లో వేసి చిన్న పొట్టంలా కట్టండి. ఆ తర్వాత పొట్లాన్ని చేతిలో పట్టుకొని ఎక్కడైనా సరే ఒంటరిగా దీవించండి. అమ్మా లక్ష్మీదేవి, మాకు ధన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పోయి ధనలాభం కలిగేలాగా చేయమని చెప్పాలి. ఆ మనస్ఫూర్తిగా కోరిక చెప్పాలి. అలా చేసిన తర్వాత ఈ 2 రూపాయల పొట్లాన్ని తీసుకువెళ్ళి తలకెడి కింద పెట్టుకొని పడుకోవాలి. అమ్మవారికి చికాకులు చెప్పిన వెంటనే పడుకోవాలండి. మరి వేరే పనులు చేయకూడదు. ఇలా చేసి వెంటనే పడుకోండి. మరి మరునాడు ఉదయం అనగా శనివారం ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని 10 గంటల లోపు 2 రూపాయల పొట్లం తీసుకొని గుడికి వెళ్ళాలి. గుడిలో హుండీలో పొట్లంని వేసుకోవాలి. దీనితో పాటు కొంత ధనం హుండీలో వేయాలి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆయన హుండీలో వేస్తే చాలా చాలా మంచిదండి. ఇలా గుడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఆ తర్వాత ఇంటికి వచ్చేయాలండి. ప్రతి శుక్రవారం నాడు 2 రూపాయలతో ఈ చిన్న పని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలన్నీ పోయి మీరు ధనవంతులుగా మారిపోతారు. కనుక ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు 2 రూపాయలతో ఈ పరిహారం చేస్తే శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, దరిద్ర దేవత ఇంటికి రాకుండా ఉండాలి అన్నా మనల్ని మనం మార్చుకోవాలి. యంత్రతంత్రాలు మంత్రాలు పక్కన పెడితే మనం మారితే లక్ష్మీదేవి వస్తుంది. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికి సోదరి. మనం జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత. ఈవిడ ఏ ఇంటికి వస్తుందో ఆ ఇంటిలోనికి లక్ష్మీదేవి పొరపాటున కూడా రాదు. లక్ష్మీదేవి ఇంత ఉంటే ఆ ఇంటికి ఈవిడ పొరపాటున కూడా వెళ్ళదండి. అందుకని ముందు మనం లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే జ్యేష్ఠాదేవిని ఇంటిలోంచి బయటికి పంపించాలి. అలా పంపించేయాలి అంటే మనం చేసే కొన్ని తప్పులు మార్చుకోవాలి. ముఖ్యంగా శుక్రవారం రోజు ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంటికి రాదండి. మొదటిగా దీపాన్ని ఎప్పుడు కూడా నోటితో ఆర్పరాదు. ఇది చాలా చాలా పెద్ద పొరపాటు. అందుకే మన పూర్వీకులు నోటితో దేన్ని ఊదనిచ్చేవారు కాదు. ఎందుకంటే అగ్నిదేవుడు పరమ పవిత్రుడు. దేవతలందరినీ చేరడానికి ముందు అగ్నిదేవుణ్ణి చేరాలి. నోటితో ఊదడం అనేది చాలా చిన్నతనం. ఊదడం అనేది చులకన భావంతో చేసేదండి. అగ్నిదేవుని పట్ల అలాంటి చులకన భావం చూపించకూడదు. కాబట్టి మంటను లేదా దీపాన్ని ఎప్పుడూ కూడా నోటితో ఊదకూడదు. కానీ ఈ తప్పు దాదాపు అందరూ చేస్తూ ఉంటారు. ఎక్కడంటే బర్త్డే పార్టీస్లో బర్త్డే రాగానే మనం కేక్ మీద క్యాండిల్స్ యూస్ చేస్తాం కదా, వాటిని ఊదేస్తూ ఉంటాం. కానీ ఇది మన తెలుగు సాంప్రదాయం కానే కాదు. పుట్టినరోజు దీపాన్ని వెలిగించాలి కానీ ఆర్పకూడదు. అలానే దీపాలు ఆర్పడం వలన భవిష్యత్తులో వేరే వారి కొంపలో దీపాన్ని ఆర్పేవారిగా తయారవుతూ ఉంటారు. అందువలన పుట్టినరోజు వస్తే దీపాన్ని వెలిగించటం మొదలు పెట్టాలి, అంతేకాని దీపాన్ని ఆర్పవద్దు. ఇక రెండవది, ఆహారాన్ని ఎప్పుడు కూడా నెట్టుకోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా తోసేయొద్దు. ఇది మనలో చాలామందికి ఉన్నటువంటి చెడు గుణం. ఎవరికైనా సరే కోపం వస్తే నాకు అన్నం అక్కర్లేదు అని చెప్పి పక్కకు తోసేస్తుంటారు. కొంతమంది మగవాళ్ళు తమ గొప్పతనం చూపించుకోవాలని భార్య వండి పెట్టిన కూర బాగాలేదని అన్నాన్ని విసిరి కొడుతుంటారండి. అది ఏదో గొప్ప అని అనుకుంటుంటారు. కానీ ఇలా భోజనం నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవి ఒకేసారి ఆగ్రహానికి చూపిస్తుందండి మన మీద.
కడుపు మండేలాగా ఆహారం విలువ తీసేలా తెచ్చుంది. అందుకని ఎప్పుడైనా సరే కోపం వస్తే అసలు కోపం రావడమే తప్పు. తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు. మీకు కోపం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నం మీద చూపించవద్దు. అది చాలా పెద్ద తప్పు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎప్పుడు కూడా తోబుట్టువుల మనసును కష్టపెట్టకూడదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మీకు ఒక అక్క లేక చెల్లి ఉంటే పొరపాటున కూడా వారి మనసు బాధ పెట్టవద్దు. తోబుట్టువు లక్ష్మీ స్వరూపం. అందువలన అక్క లేక చెల్లి ఇంటికి వస్తే శుక్రవారం బయటకు పంపించకూడదు అంటారు. మరి అలాంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి తోబుట్టువును జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆవిడ చేత కంటతడి పెట్టిస్తే చాలా పెద్ద పాపం చుట్టుకున్నట్టే కదా. చాలామంది ఇళ్లల్లో చూస్తుంటాం, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అక్క చెల్లెళ్ళు ఇంటికి వస్తే అన్నదమ్ములు వారికి విలువ ఇవ్వరు. తోబుట్టువులు అన్నయ్యను తమ్ముణ్ణి చూడాలి అని ఆప్యాయతతో వస్తూ ఉంటారు. అలాంటి ఆడపిల్లలు గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి. కానీ ఇప్పుడు సమాజం ఎలా తయారైంది అంటే, అమ్మో మా చెల్లొస్తుందా 2 రోజులు వండి పెట్టాలి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. తోబుట్టువుల్ని బాధ పెడుతుంటారు. కానీ ఆడపిల్ల ఇంట్లో ఏడ్చింది అంటే దరిద్ర దేవతకు మీరు ఆహ్వానం పలికినట్టేనండోయ్. కాబట్టి తోబుట్టువుని ఎప్పుడూ కష్టపెట్టకండి. అలానే భార్యడు పొద్దెక్కినాక సాయంత్రం సూర్యాస్తమయం అయినప్పుడు ఈ 2 సమయాల్లో కూడా ఎప్పుడు పడుకోవద్దండి. కానీ ఇప్పటి రోజుల్లో ఆదివారం వస్తే చాలండి 11ంటికి లేచి అప్పుడు బ్రష్ చేసుకుంటుంటారు. కానీ ఉదయం సూర్యోదయం అయ్యగానే నిద్రపోకూడదు. సాయంత్రం సూర్య అస్తమయ సమయంలో కూడా నిద్రించకూడదు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి పరివార దేవతలు చెప్పిన మాటలండి. ఎప్పుడు కూడా భార్యని ఏడిపించరాదు. భార్యని ఏడిపిస్తే నట్టింట్లో దరిద్రం తాండవిస్తుంది. కాబట్టి ఆ పరిస్థితికి రాకుండా మగవాళ్ళు చూసుకోవాలి. చీటికి మాటికి కంటతడి పెట్టకుండా ఆడది చూసుకోవాలి. మొట్టమొదట ఆడది ఏడ్చే పరిస్థితి మగవాడు ఎన్నడూ తీసుకురాకూడదండి. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటికి రావాలి అంటే స్త్రీ ఖచ్చితంగా గుమ్మం ముందు తులసి కోట దగ్గర ముగ్గు వేయాల్సిందే. అలా వేస్తేనే దేవతలను ఆకర్షిస్తుంది. దేవతలకు మనం కల్పిస్తాం, కానీ దేవతలు మనకు కనిపించరు. ఏ ముంగిటిలో అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతాశక్తులు ఖచ్చితంగా వస్తాయండి. అందువలన ఇల్లాలు ప్రతిరోజు ముగ్గు వేయాల్సిందే. ముగ్గు ఉన్న ఇంట్లోకే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ముగ్గు లేని ఇళ్లల్లోకి రారు. పసుపు గడప అనేది లక్ష్మీ నివాసం కనుక గడపకు పసుపు రాసుకోవాలి. ఎందుకంటే పసుపు లక్ష్మీ స్వరూపం. పసుపు రాసిన గడప ఉన్న ఇంటికి లక్ష్మి వస్తుంది. పూలు, పాలు, బియ్యం ఈ మూడిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ వీటిని నిర్లక్ష్యం చేయరాదు. చాలామంది కూడా పూలు కొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. కొన్ని రోజులకు పాడైపోతుంటాయి, తీసి పాడేస్తుంటారు. కానీ పువ్వులు భగవంతుని పాదాల దగ్గర చేరాలి అని చెప్పి ఆరాటపడుతూ ఉంటాయండి. అలాంటి పువ్వులు వేస్ట్ చేస్తే పాపం చుట్టుకుంటుంది. రెండవది పాలను కూడా నిర్లక్ష్యం చేస్తుంటామండి. అది కూడా చేయకూడదు. ఎప్పుడూ పాలను వేస్ట్ చేయకూడదు. ఆఖరిది బియ్యాన్ని, అన్నాన్ని ఎప్పుడూ కూడా వేస్ట్ చేయవద్దు. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే, దరిద్ర దేవత రాకుండా ఉండాలి అంటే ఈ నియమాలు పాటించండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి నిలుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.